వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట జెడ్పీ హై స్కూల్లో పోలీసులు సురక్షా కా తిరంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల నుంచి ఎలా అప్రమత్తంగా ఉండాలో, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా రక్షించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 9 మంది విద్యార్థులు పాల్గొని సైబర్ భద్రతపై అవగాహన పొందారు. అఫెన్స్ అనేది చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫిజికల్గా అఫెన్స్ అనేది ఉండగలరు. ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని ఒక సెల్ ఫోన్ని కానివ్వండి, ఒక కంప్యూటర్ని కానివ్వండి తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా దొంగతనాలు అనేది చేస్తున్నారు. అదే సైబర్ ఫ్రాడ్. ఇంటర్నెట్ ద్వారా మన మెదడుని ఉపయోగించుకొని ఒక వ్యక్తిని ఏ విధంగా లోపరుచుకోవచ్చు, ఆయనని ఏ విధంగా చీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సైబర్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. అయితే దీనిపై మన దేశంలో దొంగతనాల కంటే 20 రేట్లు ఎక్కువ, 20 నుంచి 50 రేట్లు ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది. ఇది దేశ ప్రధాని గారు గమనించి దీన్ని సపరేట్గా ఒక సైబర్ కా ఫుల్ స్టాప్ అని అనుకుంటా ఈ నెల మొత్తం అవగాహన చేయాలి. ప్రతి దాంట్లో ఎంత అమౌంట్ పోతున్నది, ఎంత అమౌంట్ ప్రజలకు రిటర్న్ వస్తున్నదని ఈ ఆన్లైన్ ద్వారా ఆయన ప్రతి వీక్లీ వన్స్ ఒకసారి దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో సైబర్ ఫ్రాడ్ అనేది జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన ఉంటే మనం 90% అనేది సాల్వ్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈరోజు మీకు సైబర్ ఫ్రాడ్ మీద అవగాహన కొరకు ఈరోజు వచ్చింది. మరి సైబర్ ఫ్రాడ్ ఏ విధంగా జరుగుతుంది, మరి ఎట్లా దానికి ఇదైతే అనేది చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ దగ్గరనే మన దగ్గరనే జరిగినవి చెప్తాను. నేను మన దగ్గర లింగమాడిపల్లి విలేజ్ తెలుసా? తెలుసుగా. లింగమాడిపల్లి విలేజ్లో నర్సయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. నర్సయ్య అనే వ్యక్తి ఉంటాడు. నర్సయ్య ఏం చేస్తున్నాడంటే ఇల్లు కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? ఇల్లు కడుతున్నాడు. పాపం కన్స్ట్రక్షన్ చేయగా డబ్బులు అయిపోయాయి. నర్సయ్య అనే వ్యక్తి దగ్గర అయిపోయినాయి. ఇల్లు ఎట్లా కడదామని ఆలోచించుకుంటా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది. నర్సయ్య చదువురాలు, 3వ తరగతి కూడా చదవలేదు, కానీ నెట్ కనెక్షన్ ఉన్నది నర్సయ్యకు. నర్సయ్య ఏం చేస్తాడు? ఊరికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవి ఇవి చూసుకుంటుంటాడు వాట్సాప్లో. ఆయనకు ఒకటి ఈ వాట్సాప్లో మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ కొరకు లోన్ ఇవ్వగలమని ఒక యాడ్ చూస్తాడు. ఏం చూస్తాడు? యాడ్. ఈ లోన్ ఇవ్వగలరు. వెంటనే దాని మీద ఏముంటుంది? యాడ్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్, ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే ఆ నర్సయ్య అనే వ్యక్తి ఒక ఫోన్ చేస్తాడు. ఇట్లా నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు ఇట్లా పైసలు కావాలి, ఒక 5 లక్షలు. 5 లక్షలు కాదు, మీకు 20 లక్షల లోన్ ఇస్తామంటాడు. 20 లక్షల లోన్ ఇస్తామని చెప్తానికి ఏం చేస్తారు? నర్సయ్య అని మనం ఓకే అంటాడు. ఓకే, ఎవరు పక్కోడు ఇయ్యాడు కదా, బ్యాంకోడు కూడా ఇయ్యాడు. మనం బ్యాంకోడు నానా ఇబ్బందులు పెడతారు. లోన్ పోతే ఈ ఫామ్ లేదు, ఆ ఫామ్ లేదు. లాస్ట్కి మనం అన్ని ఉన్నా కూడా మీ ఉపాధ్యాయులు కూడా మాసంలో ఉద్యోగం ఉన్నా, సాలరీ ఉన్నా కూడా మళ్ళీ ఆడికి పోయినాక ఏమంటాడు? ఇన్సూరెన్స్ చేసుకో అని అంటాడు. ఇన్సూరెన్స్ చేయమంటే అట్లనే ఈ దొంగతనాలు అనేది జరిగేది. అవునా? దొంగతనాలు ఏ విధంగా జరిగేది అని అంటే ఇళ్ళలోకి వచ్చి ఇల్లు పలగొట్టుకొని, లేకపోతే మోటార్ సైకిళ్ళు, కార్లు అట్లా దొంగతనం అని ఫిజికల్గా అఫెన్స్ అనేది చేసేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఫిజికల్గా అఫెన్స్ అనేది ఉండగలరు. ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని ఒక సెల్ ఫోన్ని కానివ్వండి, ఒక కంప్యూటర్ని కానివ్వండి తీసుకొని ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా దొంగతనాలు అనేది చేస్తున్నారు. అదే సైబర్ ఫ్రాడ్. ఇంటర్నెట్ ద్వారా మన మెదడుని ఉపయోగించుకొని ఒక వ్యక్తిని ఏ విధంగా లోపరుచుకోవచ్చు, ఆయనని ఏ విధంగా చీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ సైబర్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. అయితే దీనిపై మన దేశంలో దొంగతనాల కంటే 20 రేట్లు ఎక్కువ, 20 నుంచి 50 రేట్లు ఎక్కువగా ఆన్లైన్ ఫ్రాడ్ అనేది జరుగుతున్నది. ఇది దేశ ప్రధాని గారు గమనించి దీన్ని సపరేట్గా ఒక సైబర్ కా ఫుల్ స్టాప్ అని అనుకుంటా ఈ నెల మొత్తం అవగాహన చేయాలి. ప్రతి దాంట్లో ఎంత అమౌంట్ పోతున్నది, ఎంత అమౌంట్ ప్రజలకు రిటర్న్ వస్తున్నదని ఈ ఆన్లైన్ ద్వారా ఆయన ప్రతి వీక్లీ వన్స్ ఒకసారి దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో సైబర్ ఫ్రాడ్ అనేది జరగకూడదు. అది జరగకుండా ఉండాలంటే ప్రజల్లో అవగాహన ఉంటే
మనం 90% అనేది సాల్వ్ చేయొచ్చనే ఉద్దేశంతో ఈరోజు మీకు సైబర్ ఫ్రాడ్ మీద అవగాహన కొరకు ఈరోజు వచ్చింది. మరి సైబర్ ఫ్రాడ్ ఏ విధంగా జరుగుతుంది, మరి ఎట్లా దానికి ఇదైతే అనేది చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ దగ్గరనే మన దగ్గరనే జరిగినవి చెప్తాను. నేను మన దగ్గర లింగమాడిపల్లి విలేజ్ తెలుసా? తెలుసుగా. లింగమాడిపల్లి విలేజ్లో నర్సయ్య అనే ఒక వ్యక్తి ఉంటాడు. నర్సయ్య అనే వ్యక్తి ఉంటాడు. నర్సయ్య ఏం చేస్తున్నాడంటే ఇల్లు కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? ఇల్లు కడుతున్నాడు. పాపం కన్స్ట్రక్షన్ చేయగా డబ్బులు అయిపోయాయి. నర్సయ్య అనే వ్యక్తి దగ్గర అయిపోయినాయి. ఇల్లు ఎట్లా కడదామని ఆలోచించుకుంటా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది. నర్సయ్య చదువురాలు, 3వ తరగతి కూడా చదవలేదు, కానీ నెట్ కనెక్షన్ ఉన్నది నర్సయ్యకు. నర్సయ్య ఏం చేస్తాడు? ఊరికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవి ఇవి చూసుకుంటుంటాడు వాట్సాప్లో. ఆయనకు ఒకటి ఈ వాట్సాప్లో మీకు ఇల్లు కన్స్ట్రక్షన్ కొరకు లోన్ ఇవ్వగలమని ఒక యాడ్ చూస్తాడు. ఏం చూస్తాడు? యాడ్. మీ లోన్ ఇవ్వగానే వెంటనే దాని మీద ఏముంటుంది? యాడ్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్, ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ ఉంటే వెంటనే ఆ నర్సయ్య అనే వ్యక్తి ఒక ఫోన్ చేస్తాడు. ఇట్లా నేను ఇల్లు కట్టుకుంటున్నా, నాకు ఇట్లా పైసలు కావాలి, ఒక 5 లక్షలు. 5 లక్షలు కాదు, మీకు 20 లక్షల లోన్ ఇస్తామంటారు. 20 లక్షల లోన్ ఇస్తామని చెప్తానికి ఏం చేస్తారు? నర్సయ్య అని మనం ఓకే అంటాడు. ఓకే, ఎవరు పక్కోడు ఇయ్యాడు కదా, బ్యాంకోడు కూడా ఇయ్యాడు. మనం బ్యాంకోడు నానా ఇబ్బందులు పెడతారు. లోన్ పోతే ఈ ఫామ్ లేదు, ఆ ఫామ్ లేదు. లాస్ట్కి మనం అన్ని ఉన్నా కూడా, మీ ఉపాధ్యాయులు కూడా, మాసంలో ఉద్యోగం ఉన్నా, సాలరీ ఉన్నా కూడా మళ్ళీ ఆడికి పోయినాక ఏమంటాడు? ఇన్సూరెన్స్ చేసుకో అని